బాబు నమస్తే. నమస్కారం. ఆ! ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? కేసీఆర్ ప్రభుత్వము అంటే ఆయన రైతు వారీగా అందరికీ మేలు చేసిండు, సామాన్య ప్రజానికానికి మంచి చేసిండు. మరి వితంతువులకు కానీ, మరి ఈ కళ్యాణ లక్ష్మి కానీ, మరి ఈ ఆహార పథకం కానీ, 100 రోజుల పథకం కానీ, చెరువు కుంటల విషయంలో కానీ, మరి రైతుల విషయంలో కానీ అన్ని విధాలుగా ధాన్యము మరి ఇతరులకు దళారులకు అమ్మితే చాలామందికి రైతులకు మోసం చేసి డబ్బులు ఎగదగిన రోజులు. మరి రైతు కష్టపడద్దని చెప్పేసి గవర్నమెంట్ కొనేటట్టు ఏర్పాటు చేసింది కేసీఆరే. అంత గొప్ప ఘనత ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు. మరి ఆయన చేసిన ఘనకార్యం అంటే అంతది కాదు. రైతు వారు ఇలా కూర్చున్న కాడి ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయి. మరి ఆ ఘనత కేసీఆర్దే గొప్పతనం అనుకోవాలా. మరి 24 గంటల కరెంటు కానీ, 24 గంటలకు కావాల్సిన నీళ్ళు ఎక్కడ ఏది ఎండకుండా ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని విధాలుగా 100% రైతులకు మేలు చేసిన ప్రభుత్వం అంటే కేసీఆరే. అందరూ కొద్దిగా గొప్పనే చేసుకుంటూ వచ్చారు, కానీ 100% చేసింది కేసీఆర్ మాత్రమే. ఒకప్పుడు రామారావు చేసిందంటే రామారావు తర్వాత కేసీఆరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు అంటే పింఛన్ కానీ ఏమన్నా వస్తున్నాయా? ఒక్కటి చక్కగా వస్తలేదు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేదు. ఏదైనా చేస్తే అందరికి అందేటట్టు చూడాల, చెయ్యాల ప్రయత్నం. అది నిజమైన నాయకుడు పరిపాలన అంటారు. కానీ కొంతమందికి వచ్చుడు, కొంతమంది రాకపోతే అది ఇక సరి అయిన పరిపాలన అన్నారు దాన్ని. ఇప్పుడు ఒక్కొక్కరు 3 సార్లు పోయి అప్లై చేసినా రాకపోతే ఇప్పుడు ఏమనాలా దాన్ని? అట్లా. ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నా అని చెప్పని అంటున్నాడు కదా. మరి ఏది మాకు ఇదివరకు దిక్కులేదు. 3 సార్లు అప్లై చేసిన మండలి పోయి యూనిట్లు ఎత్తు నెట్లు లేదు. అది ఇస్తలేరా? మేము మామూలు బిల్లే కడుతున్నాం. ఎంత వస్తుంది కరెంట్ బిల్లు? మాకు మొన్నదాకా 800 900 వచ్చింది. మొన్న 1400 వచ్చింది మే నెలలో. ఏప్రిల్, మే నెల, జూన్ 3 నెలలు 1400, 1200 అట్లా వచ్చింది బిల్లు. ఇప్పుడు మొన్న 500 600 వచ్చింది. చేశారు 3 సార్లు. అంటే పట్టించుకోలేరా? అప్లై కాగితాలు ఇచ్చేస్తున్నాము, కానీ మా పిరాంది మేమేం చేయాలంటే ఈ బిల్లు కొట్టాడు అంటాడు. వ్యక్తిని బట్టి ఒక్కొక్క పాలసీ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు పరిపాలన చేస్తారు. అంతేకాని రాజశేఖర రెడ్డి సొంత ఆలోచనతో చేసినాడు, ఇంకోటి సలహా తీసుకొని నడిచినాడు కాదు రాజశేఖర రెడ్డి. ఎందుకంటే అది పులి. ఇవన్నీ నక్కలు. నక్కలు అడిగిన దాకా వీళ్ళకి చేసేది కాదు అని రాజశేఖర రెడ్డి ఒకరిని అడిగి చేసిన వ్యక్తి కాడు. ఇంకోళ్ళకు మాట వినిపించుకున్నాక ఇంకోళ్ళ మాట విన్నాడు కదా రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కాకన్నా ముందు ఆయన పద్ధతి అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు మరి? ఇక ఆయన గురించి ఇక పెద్దగా చెప్పిన అవసరం లేదు. మరో ఓ సామాన్యమైన పరిపాలకుడు. ఇక సీట్లు వచ్చినాయి, ముఖ్యమంత్రి అయిండే తప్ప. కానీ ఆ లెక్కకి ఈ లెక్కకు ఆయన పులి అయినేమో అక్క తేడాలు ఉండయా? పులే. కేసీఆర్ కూడా పులే ఆ మాట కత్తే. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఉచితం ఉండేనా, లేకుంటే ఇంతే కరెంటే వచ్చుకుంటూ ఉండేనా? ఉచిత కరెంటు అనేది అప్పుడు కూడా ఉండే, కానీ ఈ ఇండ్ల బిల్లు లేకుండే పైసలు తీసుకున్నాడు. కానీ పొలాల్లో ఉచితమే చేసిండు, కానీ కరెంటు 24 గంటలు కరెంటు ఉన్నది. ఎన్నిసార్లు కరెంటు పోలేదు. ఏ సమస్య అయినా కానీ డిపార్ట్మెంటుకు ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. కేసీఆర్ ఉన్నతులు ఎవడు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయలేదు. ఇప్పుడు 2 ఏళ్ల సంది అనేకమైన ధర్నాలు చేస్తున్నారు.
ఉమ్. ఒకటి కెనాల్ ఇడుసుట్లో కానీ కరెంటు సప్లై చేసుట్లో కానీ రైతుల నుంచి చాలా వ్యతిరేకత ధర్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ఉన్నందులో ఏ ధర్నా జరగలేదు. ఉమ్. ఇప్పుడు కెనాలల్లో రైతులు పొలాలకు నీళ్లు సరిగా రాకపోతే, కరెంటు సరిగా ఇవ్వకపోతే వాళ్ళు కెనాలలో మోటార్లు పెట్టుకొని పైపు లైన్ వేసుకొని పొలాలు పండించుకున్నారు. ఉమ్. కెనాల్ పన్నున్న పొలాలలో ఉమ్. అట్టాడిది వాళ్ళు తెలంగాణ జేబులు వేసుకొని వచ్చి మోటార్లు తీసుకుపోయి జేబులు వేసుకుపోయి అక్కడ సబ్ స్టేషన్లో పడే ఇరిగేషన్ ఆఫీసులో పడేసి ఒక్కొక్కల తాట 5,000, 10,000, 15,000 అట్లా దండుగలు తీసిండు. ఎవరు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్. అవసరం వచ్చి ఎవడన్నా దర్జన చేస్తే పోలీస్ స్టేషన్లో కొట్టించిండు కూడా ఉమ్. ఆ రోజుల్లో. ఉమ్. అట్లాంటిది కేసీఆర్ ఎక్కిన తర్వాత ఏ రైతును ఎవడు కానీ ఆటంకపరిచేది లేదు, ముట్టేది లేదు. మీరు ఎంత దూరమైనా పైపులన్నీ వేసుకొని పారించుకోండి, పండించుకోండి ఉమ్. అని ఇరిగేషన్ వాడికి చెప్పేసిండు. ఉమ్. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మోటార్లు పెట్టి పొలాలు పండించుకుంటున్నారు, పంటలు పండించుకున్నారు. అది కేసీఆర్ గొప్పతనం.